నేటి నుంచి 3 రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రులు లక్షల సంఖ్యలో కార్యకర్తలు కడపకు చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతల మధ్యలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఎక్కడ చూసినా పసుపు తోరణాలు, జెండాలతో కడప జిల్లా అంతా నిండిపోయింది. అయితే మహానాడు పేరుతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మహానాడు పేరుతో కడప మొత్తం ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలతో నింపారని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. అంతేకాదు, మహనీయుల విగ్రహ కూడలను సైతం పసుపు పార్టీ తోరణాలతో, జెండాలతో అలంకరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడలి, వై జంక్షన్ లోని మన దేశ జాతీయ చిహ్నమైన అశోక చక్ర కూడలి, శ్రీకృష్ణదేవరాయ సర్కిల్, అన్నమయ్య సర్కిళ్లలో టీడీపీ శ్రేణులు పసుపు తోరణాలు, జెండాలు నింపడంతో వైసీపీ శ్రేణులు, మాల మహానాడు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోకి అంబేద్కర్ విగ్రహం చుట్టూ టీడీపీ జెండాలు కట్టడం ఇప్పుడు ఆయన అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించారంటూ అంబేద్కర్ వాదులంతా మండిపడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ తీరును నిరసిస్తూ నేలపై కూర్చుని మాల మహానాడు నేతలు నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ, ప్రకాశం పంతులు, అన్నమయ్య విగ్రహాన్ని కూడా వదలలేదని, అన్ని వర్గాల మనోభావాలు దెబ్బతింటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సహజంగా ఎవరి పార్టీపై వారికి అభిమానం ఉంటుంది. అయితే అది హద్దులు దాటి పక్కవారిని రెచ్చగొట్టేలా ప్రయత్నించడం సరైంది కాదని విశ్లేషకులు అంటున్నారు. నిత్యం మహానాడు పనుల్ని పర్యవేక్షిస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇలాంటి చర్యలను ఎలా సమర్థిస్తుందనే ప్రశ్న సర్వత్రా తలెత్తుతోంది. రాజ్యాంగ నిర్మాతను మొదలుకుని మన జాతీయ చిహ్నాన్ని కూడా అగౌరవపరిచేలా టీడీపీ నాయకులు వ్యవహరించడం దారుణమని సర్వత్రా విమర్శలొస్తున్నాయి.